జై శ్రీరామ్, శ్రీమాత్రేన్ మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా 45 నిమిషాల పాటు రైతుల సమస్యల మీద చర్చించడం చాలా ఆనందదాయకం. ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతుల బతుకులు మారట్లేదు. రైతులకు ధరల స్థిరీకరణ కోసం, మద్దతు ధర కోసం, నిరంతర పర్యవేక్షణ కోసం ఏదో ఒక సీజన్ అని కాదు, కానీ ఎక్కడప్పుడు పర్యవేక్షించడానికి 6 మంత్రులతో సబ్ కమిటీ వేయడం నిరంతర ప్రక్రియ. ఇది ఒకరోజు చేసి ఆగిపోయేది కాదు. చాలా కీలకమైన నిర్ణయాలు రైతుల విషయంలో తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఏపీఐఏసీకి 615 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం, అందులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అవ్వడం అక్కడ నెల్లూరు జిల్లాకి చాలా లాభదాయకంగా ఉంటుంది. స్థానిక యువతకు ఉపాధి కల్పనలో కానీ. అలాగే సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదాని పవర్కి 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టును కేటాయించడం, కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజ్కి ప్రాజెక్ట్ ఏర్పాటుకి 2 ప్రాజెక్టులకి కలిపి ఒక్కో దానికి ఎకరానికి 5 లక్షల చొప్పున కేటాయించడం. అటు సత్యసాయి జిల్లాకి ఇటు కడప జిల్లాకి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే విద్యుత్ అవసరాలు తీర్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. తర్వాత హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్కి తరలించడం చాలా ఆనందదాయకం. తర్వాత ఏపీ లెదర్వేర్ ఫుట్వేర్ పాలసీ 4.0 దానికి కూడా ఆమోదం తెలిపింది. చాలా సంతోషకరమైన విషయాలు ఇవన్నీ. అలాగే గతంలో ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థల పెట్టుబడులకి ఆమోదం తెలిపి దీనివల్ల సుమారు 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఏ రకంగా చూసినా సరే ఒక ప్రాంతం, అది కాకుండా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేసే సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా దోహదపడతాయి. ఇక ప్రధానంగా చివరిలో తీసుకున్నది ఇప్పుడు ఏదైతే రేషన్ నుండి వాహనాల ద్వారా డిఎంయు అంటారు వాటి ద్వారా రేషన్ సప్లై విధానం రద్దు చేసి రేషన్ షాప్లో కూడా చాలా 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 మంచి నిర్ణయం. ఎందుకంటే పిల్లలు స్కూల్కి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వస్తున్నారు సందర్భాల్లో ఇంటికి రేషన్ పంపడం, ఆ ఇంటికి అన్నది ఉట్టిదే వీధికి ఓ చోట పెట్టి ఇస్తున్నారు. ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వట్లేదు ఎవరికి. కాబట్టి రేషన్ కోసం కిలోమీటర్ లోపు దూరం వెళ్ళి తెచ్చుకోలేనంత పరిస్థితుల్లో అయితే ఈరోజు ప్రజలు లేరు. రేషన్ వెహికల్స్ అన్నవి, రేషన్కి వెహికల్స్, పశువుల అంబులెన్స్ వెహికల్స్ గత ప్రభుత్వంలో అత్యంత అవినీతికరమైన ప్రాజెక్ట్ ఇది. అన్ని BS6 ప్రమాణాలని వెహికల్స్ అన్నీ అదో పెద్ద స్కామ్ అసలు వెతికితేనే రేషన్ వెహికల్స్ అన్నవి మాత్రం రద్దు చేయడం చాలా మంచిది. ఇది ఎలా ఉంటుందంటే పావులా కొడి 30 మసాలా అని ఒక 45 రూపాయలు ఖర్చు పెట్టి రేషన్ బియ్యం ఇస్తుంటే దీని వ్యయాన్ని ప్రభుత్వం మీద మరింత ఘోరంగా వేసేటట్టు వెహికల్ కాస్ట్, ఆ వెహికల్ ఓనర్కి జీతం, డ్రైవర్కి జీతం, ఒక అసిస్టెంట్, ఇంత తతంగం ఇది రద్దు చేయడం రాష్ట్రానికి చాలా మంచి నిర్ణయం ఇది. అదే సందర్భంలో ఎక్కడికక్కడ మా అధినేత ఏపీ డిప్యూటీ సీఎం గడిచిన 4 రోజుల ఘటనల్లో ఊహించిన విధంగా ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ విస్తరిస్తున్నాయి. తీర ప్రాంతాలన్నీ చాలా కట్టుదిట్టం చేయాలి. పోలీస్ శాఖ, మెరైన్ పోలీస్ స్టేషన్లను మరింత స్ట్రెంగ్తెన్ చేసి తీర ప్రాంతాలు కానీ అసలు పోలీస్ శాఖని మరింత అలర్ట్ చేయాలని ఆయన చెప్పడం చాలా వాస్తవమైన విషయం. ఎందుకంటే ఊహించలేదు మనం విజయనగరంలో ఉగ్రవాదుల మద్దతు ధర. ఇప్పుడు మనం ఉగ్రవాదులు అంటే జమ్మూ కాశ్మీరు, హైదరాబాదు, బెంగాలు ఇవి తెలుసు మనకి. అంతేగాని ఒక ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉగ్రవాద జాడలు ఉన్నాయంటే విస్తుపోయే నిజాలు. గత 3 రోజుల నుండి
ఎవరు కూడా లేదు. మన పక్కింట్లో జరగచ్చు, ఎక్కడికెక్కడ ప్రజలు కూడా పోలీసులకు ఏ మాత్రం ఏ వ్యక్తి మీద అనుమానం వచ్చినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులు కూడా అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచాలి. ఇక ఈరోజు విజయవాడలో మంగళగిరిలోనూ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధుల సదస్సులో మాజీ ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. రాక్షస రాజ్యం నడుస్తోంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేవు, ఎవరిని పడితే అని జైల్లో పెట్టేస్తున్నారు. మరి గత 5 ఏళ్ళలో మీరు చేసింది ఏంటి? ఇప్పుడు ఇంకా కనీసం పోలీసులు ఎంక్వైరీ చేసి కేసు కట్టి అన్నీ రెడీ చేసి నోటీసులు ఇవ్వడానికి మీ వాళ్ళు దొరకలేదు. ఇప్పటికీ చాలామంది బయటే తిరుగుతారు. ఆ బెయిల్ వచ్చే వరకు దొరకరు, బెయిల్ వచ్చి బయట తిరిగారు. ఎంతమంది అరెస్ట్ చేశారు? అదే మీ ప్రభుత్వంలో 5 ఏళ్ళలో నోటీస్ లేదు, ఇది లేదు. అర్ధరాత్రి అరెస్టులు, హాస్పిటల్లో అడ్మిట్ పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు గారి అరెస్టు, ధూళిపాలెం నరేంద్ర అరెస్టు, ఆఖరికి దీని ముగింపుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు. అన్ని అర్ధరాత్రి అరెస్టులు. ఇప్పుడు అర్ధరాత్రి అరెస్టులు లేవు. పకడ్బందీగా పూర్తి వివరాలతోటి కేసు నమోదై దర్యాప్తు జరిగితే అరెస్ట్ అవుతున్నాను. ఇక్కడ రాక్షస రాజ్యం ఎక్కడుంది? ఆ రోజు ఇప్పుడు బలం లేని చోట స్థానిక సంస్థల్ని ఎన్డీఏ కూటమి గెలుచుకోవాలని ప్రయత్నిస్తోందంటే అసలు మీకు ఆ రోజు జరిగిన ఎన్నికలు బోగస్ ఎన్నికలు, ఏకగ్రీవాలు చేసి బలవంతపు ఏకగ్రీవాలు, డబ్బులు ఇచ్చి విత్డ్రా చేయించిన ఏకగ్రీవాలు, ఏంటి ఆ ఎన్నికలు బోగస్. అందుకని ఆ బోగస్ ఎన్నికలనే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వశం చేసుకుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మీ మేయర్లు, మీ చైర్మన్ల కింద మున్సిపాలిటీలు ఉంచి సర్వనాశనం అయిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ప్రతిదీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంతో సంబంధించిన పాలక మండలిలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అభివృద్ధి చెందాలంటే, అలాగే పంచాయతీరాజ్ శాఖకి ఎల్లలేవు. ముఖ్యమంత్రి మాజీ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా ప్రతి గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ జరుగుతున్నాయి. 3 ఏళ్ళు తిరిగేసరికి పంచాయతీరాజ్ రూపురేఖలు మారిపోతాయి. కాబట్టి మీరు ఎవరిని బెదిరించాలన్నా ఏం చేయాలన్నా మీ టైంలో లా అండ్ ఆర్డర్ లేదు. అధికారులు ఎంతోమంది మీతో కలిసి పనిచేసిన అధికారులు ఎంతోమంది జైలు పాలైపోయారు. ఇప్పుడు కూడా అధికారులు వెతుకుతాను, రిటైర్ అయిపోయిన హోదాలను విదేశాల్లో దాక్కొని తీసుకొస్తాయి. ఇలా అనవసరమైన మీ మాటలు నమ్మే ఎంతోమంది అధికారులు జైలు పాలైపోయారు. ఇంకా మీ అధికారుల పరంపర చాలా మటుకు ఇప్పటికీ కొనసాగుతోంది. పరిపాలన పూర్తిగా అధికారులు మీ చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు, కొన్నాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేస్తాను, వస్తాను అంటే చేస్తారు, కానీ నిన్ను అది చేస్తా ఇది చేస్తా అంటే భయపడే పరిస్థితులు లేవు. సత్యమేవ జయతే అని ఒక నానుడు ఉంది. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, తెలుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో, ఈ దేశ భద్రత విషయంలో అన్ని విధాల అభివృద్ధి చెందేలా క్యాబినెట్ మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా చాలా చాలా నిర్ణయాలు తీసుకోవాలి. మనకున్న సమయం చాలదు. శరవేగంగా పరుగులేక సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. లేట్గా డెసిషన్స్ తీసుకోవడం కొన్ని అనర్థాలు జరిగాయి ఇసుక పాలసీ విషయంలో. వాటిలో ఇక మీట ప్రభుత్వం ఆ టైంకి ఏది కావాలో ఆ నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా సిబిఎస్ఈ సిలబస్కి అనుగుణంగా టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి. లేదా ఇప్పుడున్న టీచర్స్కి సిబిఎస్ఈ సిలబస్కి అనుగుణంగా సెక్షన్ ఇవ్వాలి. రాబోయే డిఎస్సి కూడా ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టులో ఉన్నట్టుంది. అది అయ్యి మళ్ళీ ఏ విధమైన ఎవరూ నష్టపోకుండా సమాజంలో అన్ని వర్గాల వారు ఉద్యోగాలు పొందేలాగా డిఎస్సి మాత్రం అవి క్లియర్ చేసాక మొత్తం వివాదాలు లేకుండా చేయాలి. నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే మార్గం కాదు. పారిశ్రామికీకరణ, ఇతరత్ర అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగం అన్న మాటే వినపడదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. యువతకి భవితనివ్వాలి, రైతుకి అండగా ఉండాలి, అన్ని వర్గాలకి అండగా ఉండాలి ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై హింద్.